హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దుబాయ్ లో జాబ్ చేస్తూ డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్న యంగ్ గై సడన్ గా జాబ్ పోతే ఏమవుతుంది, అది కూడా లవర్ తో పెళ్లి ప్లాన్ చేస్తుండగా. ఇది 2025లో రిలీజ్ అయిన మలయాళం సిరీస్ లవ్ అండర్ కన్స్ట్రక్షన్ స్టోరీ అన్నమాట. అర్థం చేసుకొని ప్రేమ పూర్తి కాని ఇల్లు చుట్టూ పీక్కు తినే మనుషులు. స్టోరీ మొదలు పెట్టే ముందు ఈ సిరీస్ లో నీరజ్ మాధవ్ వినోద్ గా, గౌరీ జి కిషన్ గా, అలాగే అజు వర్గీస్ పపెటన్ గా కనిపిస్తారు. ఇది రొమాంటిక్ కామెడీ కేరళ బ్యాక్గ్రౌండ్ లో సాగుతుంది. ఇక ఈ సిరీస్ వచ్చేసి మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది కూడా జియో హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. వినోద్ దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పుడు తన ఫ్యామిలీ ఇంటి నుంచి ఎవిక్ట్ అవ్వటంతో ట్రామా, అందుకే కేరళలో తన పేరెంట్స్ కు డ్రీమ్ హౌస్ కట్టాలని కలలు కంటాడు. హార్డ్ వర్క్ చేసి డబ్బు సేవ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. సస్పెన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఇలా సాగుతున్న తన లైఫ్ లో దుబాయ్లోనే గౌరీని మీట్ చేసి లవ్ లో పడతాడు. ఇద్దరు పెళ్లి చేసుకుని కెనడాలో షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. కానీ సడన్ గా వినోద్ జాబ్ పోతుంది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ కు డబ్బు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది కన్ఫ్యూజింగ్ సీన్ కదా. సింపుల్ గా చెప్పాలంటే జాబ్ లాస్ వల్ల ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. కానీ వినోద్ హౌస్ కట్టడం స్టాప్ చేయడు. ఇక ఈ సిచ్యువేషన్ లో మెయిన్ ట్విస్ట్ వస్తుంది. మీరు గెస్ చేయగలరా? వినోద్ అండ్ గౌరీ కేరళకు వచ్చి పేరెంట్స్ తో పెళ్లి మాట చెప్తారు. కానీ రెండు సైడ్స్ పేరెంట్స్ ఒప్పుకోరు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, సొసైటీ వ్యూస్ వల్ల రిజిస్టర్ మ్యారేజ్ ఆప్షన్ కూడా ఈజీ కాదు. ఇప్పుడు ఏమవుతుంది అని అనుకుంటున్నారా? సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. వినోద్ కజిన్ పపెటన్ కేరళలో ఉంటాడు తన అమ్మతో. పపెటన్ సింపుల్ గై, వినోద్ మోడ్రన్. కన్స్ట్రక్షన్ లో కరప్ట్ అధికారులు, బ్రైబ్స్, డిలేస్ అన్నీ ఫేస్ చేస్తాడు. ఇక ఇదే సిచ్యువేషన్ లో పపెటన్ కు లిస్సీతో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది కన్ఫ్యూజింగ్ అనిపిస్తే సింపుల్ గా చెప్పాలంటే వినోద్ హౌస్ కట్టడం పెళ్లి ప్రాబ్లమ్స్ మధ్య బ్యాలెన్స్ చేస్తాడు. పపెటన్ సపోర్ట్ చేస్తాడు తనకి. చివరికి అన్ని అడ్డంకులు తొలగి పేరెంట్స్ ఒప్పుకుంటారు. వినోద్ హౌస్ కంప్లీట్ అవుతుంది. గౌరీతో పెళ్లి జరుగుతుంది. పపెటన్ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. మొత్తంగా చెప్పాలంటే హ్యాపీ ఎండింగ్ అవుతుందనే చెప్పొచ్చు. ఇది చాలా రిలేటబుల్ సిరీస్. ఎన్ఆర్ఐ లైఫ్, ఫ్యామిలీ ప్రెజర్స్, అలాగే లవ్ స్ట్రగుల్స్ ఫన్నీగా చూపించారు. ఇంతకీ మీరు వాచ్ చేశారా? ఒకవేళ చూసుంటే కామెంట్స్ లో ఏ ఎపిసోడ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.